मेरा मेरा मीసం मेरा मेरा मीసం मेरा मेरा मीసం మెలి తిప్పుతాడు జనం కోసం కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం మండే ఆవేశం వీడుండే నివాసం వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం అసలు సిసలు చురుకు సరుకు అణువణువున సెగరగిలేలా సూర్యుడల్లే సూర్యుడల్లే వచ్చాడు. హాయ్ హలో అందరు బాగున్నారా? ఎక్కడికి వచ్చామంటే మంచితనానికి మారు పేరైన మంచిర్యాలకు వచ్చావరా. కొంతమంది ఆడాలని చూస్తే వాళ్ళు మంటలకే చెమటలు పట్టించేలా ఉంటారు, కొంతమంది ఆడాళ్ళు నీటికే దాహం పుట్టించేలా ఉంటారు, కొంతమంది ఆడాళ్ళు గాలికే శ్వాస అందించేలా ఉంటారు. అంత దమ్ము ధైర్యం ఉన్న ఆడవాళ్ళు నా వెంట ఉన్నారంటే అది నా అదృష్టం. వాళ్ళు లేకపోతే నా జీవితం చాలా కష్టం బాబోయ్. సో తెలంగాణలో మంచిర్యాల ఏరియాకి వచ్చేసాం అండ్ మా అందమైన లేడీస్ వాళ్ళు బాగున్నారా? ఎంత అందంగా ఉన్నారు చూడండి. వీళ్ళకంటే డబుల్ అందంగా మా పార్టిసిపెంట్స్ ఉంటారు అనమాట. ఆ ఎనర్జీ ఏంటి, ఆ ఊపు ఏంటి ఒక్కసారి చూద్దాం. గట్టిగా చెప్పాలి. లెట్స్ వెల్కమ్ దే. లాంటి వయసు చూపమాకే గుండె ఆగిపోతాందే ఆగిపోతాందే గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టా మాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టా మాకు కందిరి గలాంటి చూపు చుట్టా మాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే. సూపర్, వెరీ గుడ్. సూపర్ ఎంట్రీ ఇచ్చేసారు మా పార్టిసిపెంట్స్. నిజంగా ఈ నలుగురులో ఇంత మంది ఉన్నారు కదా, నాకు మీరంటే ఎక్కువ ఇష్టం. మనం అందరం పొట్టి జాతి, మనం అందరం పొట్టోళ్ళం, గట్టోళ్ళం. వెరీ గుడ్. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? రజనీరాజ్. రజనీరాజ్ గారు ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతానికి హౌస్ వైఫ్. ప్రస్తుతానికి అంటే ఫ్యూచర్ లో ఏమవబోతున్నారు? టీచర్ కాబోతున్నారు. వెరీ నైస్ ప్రొఫెషన్ అండి. మీ పేరు? మా పేరు సుప్రియ. సుప్రియ గారు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఇంటర్ చదువుతున్నారు. మీ ఇద్దరు? హార్డీ వెల్కమ్ టు ది షో. మీ పేరక్క? లలిత. లలిత గారు ఏం చేస్తుంటారు? బ్యూటిషియన్. వెరీ గుడ్. అందుకే నా ఇంత అందం. వెరీ గుడ్. బావగారు ఏం చేస్తుంటారు? సింగర్ అండ్ ఎంప్లాయ్. వెరీ గుడ్. మీ పేరండి? రేణుక గారు మీరేం చేస్తారు? ఇంటర్ కంప్లీటెడ్. మీ ఇద్దరు ఏమవుతారు? ఇక్కడ వదిన మరదలు, ఇక్కడ వదిన మరదలు. చూద్దాం ఏ వదిన మరదల్లో ఎక్కువ బలం ఉంది, ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారు. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. ఎవరి గోలా? సో ఫస్ట్ రౌండ్ ఎవరి గోల వారధిలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. టపి మనం క్రేజీగా ఆన్సర్లు చేయండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. టీమ్ ఏ 5లో ఒకరు పొట్టి, ఒకరు పొడుగు, ఒకరు ఇంకాస్త పొడుగు, ఒకరు పొట్టి, ఇంకొకరు ఇంకా పొట్టి మరియు లావు. వీళ్ళు ఎవరు? నేనే. నీలో 5 ఉన్నారా? సిచ్యువేషన్ బట్టి మారిపోతాం కదా. సిచ్యువేషన్ లావు ఒకసారి లావు అంటే ఒక 3 months బాగా తిన్నాం అనుకోండి, లావు అవుతాం ఆటోమేటిక్. అడిగిన దానికి సమాధానం చెప్పి మన చుట్టే తిరుగుతా ఉంటారు వాళ్ళు. ఎవరు? 1 2 3 4 5. సూపర్. ఎవరు అంటే 1 2 3 4 5 అంట. 5లో అన్నా, 5గురులో అనలే కదా. ఎవరైనా చెప్పండి. హ్యాండ్ ఫింగర్స్. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. అది చేతి వేళ్ళు ఇస్ ద రైట్ ఆన్సర్. టీమ్ బి పొద్దునే లేచి ఇల్లంతా వాకింగ్ చేస్తారు. ఎవరు? రైట్ ఆన్సర్. 4 కాళ్ళున్నా నేను నడవలేను. నేను ఎవరిని? కాదు, రాంగ్ ఆన్సర్. పాస్. మంచం. ఎందుకు నడవలేదు? మంచం కరెక్టే కదా. నేను రాసుకున్న ఆన్సరే చెప్పాలి, అది నా పైత్యం. 4 కాళ్ళు ఉంటాయి కానీ నడవలేదు. బల్ల అన్నారా? రైట్ ఆన్సర్. బల్ల. మీకు మీ ఆయనకు ఉన్న రిలేషన్షిప్ ఒక టైటిల్ పెట్టాలంటే ఏం పెడతారు? సినిమా టైటిల్ ఒకటి పెట్టాలి. పవిత్ర బంధం. వెరీ గుడ్. నిన్నే పెళ్ళాడు. పెళ్ళైన తర్వాత నిన్నే పెళ్ళాడతాడు. పైత్యం పలు రకాలు. మా ఆయన బంగారం. మీ ఆయన బంగారం. వెరీ గుడ్. నేను మా ఆయన. సినిమా పేరు నేను మా ఆయన అని రాలేదు ఇంకా. నేను పెడుతున్నా. ఉన్న సినిమా పేర్లు అని చెప్పే. ఎవరండి? ఓకే బంగారం. ఓకే బంగారం.
ఆయన అంటాడా నువ్వు అంటావు ఆయనకి? ఇద్దరికి అడ్జస్ట్ కాంప్రమైజ్ అవ్వాలి కదా, నేను పెళ్లి చేసుకున్నాక ఓకే బంగారం అంటాడే. అంతే మరి. వెరీ గుడ్, సూపర్. గతం కాని గతం ఏం గతం? స్వాగతం, సుస్వాగతం, రైట్ ఆన్సర్. నేను కొన్ని పదాలు చెప్తాను, ఆ పదాలు క్రేజీగా మీకు మైండ్ లో ఏది ఫస్ట్ వస్తే అది చెప్పాలి. హార్ట్ అటాక్. పొద్దున్నే లేచి మా పాలైన మొహం చూస్తే హార్ట్ అటాక్. పాలైన ముఖం ఎందుకు చూస్తాం? మీ ఆయన ముఖం చూడు, కొంపదీసి మీ ఆయన పాలేస్తారా? పొద్దున్న లేచి మనం డోర్ తీసిన తర్వాత పాలైనా కదా కనిపిస్తుంది. అంటే పక్కన మీ ఆయన చూడవా? లేచిపోయి మా పాలైనా వచ్చినవా? ఏ పాలైనా ఇదేంటండి, ఫస్ట్ ఎవడన్నా దేవుడు ఫోటో చూస్తాడు, వాళ్ళ ఆయన పిల్లలు చూస్తారు, నువ్వు పాలైన ముఖం ఎందుకు చూస్తావు? పొద్దున్న రవి మొహం చూడు అంతలా అయితే. నా ముఖం ఎందుకు చూస్తాడండి? అంటే నేను పాలున్నా? ఓకే, నీ డిఫరెంట్ స్టోరీ వదిలే. హార్ట్ అటాక్. ఈ ప్రోగ్రామ్ కి వచ్చినాక సెలెక్ట్ అయ్యానని తెలిసాక హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. హార్ట్ అటాక్ సెలెక్ట్ అయినందుకు కావాలనుకున్నావా? లేదు, కాన్ఫిడెన్స్ తో వచ్చిన అయినందుకు ఇక కొంచెం పెయిన్, అంటే హ్యాపీ తోటి పెయిన్. డాక్టర్ చూపెట్టుకో. మీ దగ్గరకు వచ్చినాక ఇంకెందుకు? మిమ్మల్ని ఒక్కసారి చూడగానే నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది. ఇప్పటికి కూడా అలానే ఉంది. హార్ట్ అటాక్ వస్తుందా? వస్తుంది కూడా. అరే 108 కాల్ చేయండి రా. ఏముంది, వితౌట్ మేకప్ ఉన్నా అనుకోండి, ఇక్కడ అందరికి వస్తుంది హార్ట్ అటాక్. అమ్మో, మిమ్మల్ని వితౌట్ మేకప్ చూడలేమండి బాబు. వెరీ గుడ్. గులాబ్ జామున్. మా ఆయన నా బుగ్గలు చూసి గులాబ్ జామ్ లా ఉన్నాయి అంటే. మీ ఆయన మీ బుగ్గల్ని చూసి గులాబ్ జామ్ అంటే మీరేమో పొద్దున్న లేచి పాలని చూస్తారు. గులాబ్ జామున్. ఇప్పుడు ఆ స్వీట్ గురించి తీయకు, తినేయాలన్న ఛాన్స్ వస్తుంది మళ్ళా. నోరు ఊరుతుంటది గులాబ్ జామున్ తలుచుకుంటే. గులాబ్ జామున్ ఇప్పుడు ఇక్కడ ఉంటే తినాలనిపిస్తుంది, అందుకని. వెరీ గుడ్, గులాబ్ జామున్. నాకైతే మిమ్మల్ని చూస్తేనే గులాబ్ జామ్ గుర్తొస్తుంది. వాళ్ళ ఈవిడేమో వాళ్ళ ఆయనతో సినిమా టైంలో పవిత్ర బంధం, నన్ను చూస్తే గులాబ్ జామ్ గుర్తొస్తాడు. దేవుడా మా ఆయనే, ఏమి జరుగుతుంది దేవుడా? పెళ్లి. పెళ్లి. సూపర్ ఆన్సర్. పెళ్లి. నూరేళ్ల మంట. నూరేళ్ల మంట. అబ్బా భలే చెప్పావు. పెళ్లి. పెళ్లి చేసుకోక ముందు ఫ్రీడమ్, పెళ్ళాక డబుల్ ఫ్రీడమ్. పెళ్లి. 9 years గా బాధపడుతున్నా, ఎందుకు చేసుకున్నాను. మరి పవిత్ర బంధం అప్పుడే పేకిన క్రేజీగా అలా ఫస్ట్ రౌండ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఎవరు గిఫ్ట్ గెలుచుకున్నారు? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారికి ఫస్ట్ రౌండ్. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్ వెళ్ళిపోదాం. కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలక ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు వచ్చేసారు. టాస్క్ ఉంటది, ఆ టాస్క్ చేయాలి. కానీ దానికంటే ముందు మీ పేరు చెప్పాలి. పేరండి? శ్రవంతి గారు. నీలిమ గారు. పార్వతి గారు. రమ్య గారు. రైట్. సో ఫస్ట్ టాస్క్ చేసే ముందు ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్, అందంగా అలా టక్కుం టెక్కు అని నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పోజ్ పెట్టి తిరిగి రండి. చూద్దాం ఎవరు ఎంత అందంగా నడుస్తారో. సో ఫస్ట్ తమన్నా కలర్లు ఉన్న ఆ ఎల్లో పెదమ, అలాగే మాధురి దీక్షిత్ రేంజ్ లో ఉన్న మీరు ఇద్దరు కలిసి నడుస్తూ చూడాలి. వచ్చేయండి. రెడీ, మ్యూజిక్. కళ్ళే అదిరే నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. సూపర్, వెరీ గుడ్. ఇంత అందంగా నడిచారు కదా ఒక్కసారి. ఇప్పుడు మీరు అంటే మీరు తక్కువ తిన్నారా? మీ కూరలో ఉప్పు కారం ఉండదా? మీ అన్నం తెల్లగా ఉండదా? మీ పప్పులో కందిపప్పు ఉండదా? మనం కూడా ఎక్కువనే తింటాం. మనం కూడా వాళ్ళకంటే డబుల్ అందంగా నడుద్దాం. ఓకేనా? రండి, వచ్చేయండి. మ్యూజిక్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, టెన్షన్ ఎందుకు పడుతున్నావు చెల్లె? నువ్వు నాన్న ఇప్పుడు నీకు అందంగా ఎలా నడవాలనో చూపెడతా. ఇప్పుడు పిన్నిట్రా, ఇప్పుడు అందంగా నడిచి చూపెడదాం పిన్ని. పాపం అమ్మాయి టెన్షన్ పడుతుంది. ఓకేనా? అందం అంటే ఏంటో చూపెట్టి వచ్చేస్తుంది మా పిన్ని. మ్యూజిక్ అయ్యిరా. గువ్వా గోరింకతో
బొమ్మలాగా వెరీ నైస్, వెరీ క్యూట్, అందంగా నడిచారు ఫైనల్ గా. ఇప్పుడు టాస్క్ ఓకేనా, ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ ని మీరు ఒక్కొక్కరు 3 వేరియేషన్స్ లో చెప్పాలి. నేను ఆ 3 వేరియేషన్స్ చెప్తా ఇలా చెప్పాలి. ఫస్ట్ డైలాగ్ ఏంటంటే ది గ్రేట్ మోహన్ బాబు గారి డైలాగ్, అరిస్తే కరుస్తా కరుస్తే చెరుస్తా చెరుస్తే నీ తాట తీస్తా. చెప్పండి ఒకసారి. అరిస్తే కరుస్తా చరిస్తే కరుస్తా కరిస్తే చేస్తారా? జాగ్రత్త వినండి. అరిస్తే కరుస్తా, కరుస్తే చరిస్తా, చరిస్తే నీ తాట తీస్తా. ఇదే డైలాగ్ ని నేను వేరియేషన్స్ కొన్ని చెప్తుంటాను, టపి అని చెప్పాలి ఓకేనా. ఫస్ట్ మీతోనే. ఫస్ట్ అయితే డైలాగ్ చెప్పండి. అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే తాట తీస్తా. నీ తాట తీస్తా ఓకేనా. ఇదే డైలాగ్ ని ఇప్పుడు సాయిబాబా గుడి దగ్గర అమ్మా వాళ్ళు ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటది క్రేజీగా. రెడీ యాక్షన్. అమ్మా అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే నాకు భిక్ష వేయండి అమ్మా, నాకు భిక్ష వేయండి అమ్మా. ఆడు ఇంకోసారి గుడికి రాడు దేవుడి చూడనికి. సరే ఇదే డైలాగ్ ని కరుణ రసం పండించాలి ఓకేనా. నీకు బాధ అవుతుంది, నువ్వు జాలి సింపతి పొందాలి అందరి దగ్గర నుంచి. ఎలా చెప్తావు డైలాగ్? యాక్షన్. అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరుస్తే తాట తీస్తా. అయ్యో నా బిడ్డకి ఇన్ని కష్టాలు. ఇప్పుడు ఇదే డైలాగ్ ని ఒక అబ్బాయిని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయింది, ఆయన్ని పోయి మీరు అప్రోచ్ అవుతున్నారు అంటే కొంచెం సిగ్గుతోని కొంచెం విడియంతోని మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఎలా? యాక్షన్. అరిస్తే కరుస్తా కరిస్తే ఇది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. నోట్లో రెడీ యాక్షన్. అరిస్తే కరుస్తా కరుస్తే చరుస్తా చరుస్తే తాట తీస్తా. ఆహా గుచ్చుకుంది కదా ఇక్కడ మీకు కూడా. పెళ్ళి అయిపోయింది కదా మీకు ఇంకేం గుచ్చుకోవడం ఎందుకు? నాకు గుచ్చుకుంటే అదొక గుచ్చుకుడు. రెడీ నాన్న, రెడీ చూద్దాం ఎట్లా చెప్తావు. 5 రోజులు అయింది తిని నువ్వు. డైలాగ్ ఎట్లా చెప్తావు చూద్దాం. ఒక్కసారి డైలాగ్ చెప్పు. అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే నీ తాట తీస్తా. రెడీ ఇదే డైలాగ్ 5 రోజులు అయింది తిని నువ్వు. ఎట్లా చెప్తావు? అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే నీ తాట తీస్తా. ఐసీయూలో చెప్పినావు నువ్వు. ఐసీయూలో ఉట్టి 5 days అయింది నాన్న తిని, కొంచెం నీరసంగా. అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే నీ తాట తీస్తా. వెరీ గుడ్. ఇప్పుడు ఒక వీధి కుక్క బాగా భయంకరంగా ఎగబడుతుంది ఓకేనా. ఇప్పుడు ఆ వీధి కుక్క అరుస్తే బా 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 అని అరుస్తే ఈ డైలాగ్ ఎట్లా చెప్తుంది? అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే నీ తాట తీస్తా. ఇది నీ కోపం వచ్చినప్పుడు కుక్క కోపం వచ్చింది. ఇప్పుడు కుక్క కోపం వచ్చింది, కుక్క ఎట్లా అరుస్తుంది? రెడీ యాక్షన్. అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే నీ తాట తీస్తా. కుక్కనా ఇది? కుక్కనా ఇది నీకు ఇక్కడి అక్క? ఇప్పుడు అదే కుక్క కోపం మీద కుక్క ఎట్లా చెప్తుంది? ఇది సారీ నా మిస్టేక్, ఆవిడకి మైక్ ఇచ్చా సారీ. ఈ డైలాగ్ పడే బో బో అంట దేవుడా. అంటే కుక్క ఈ డైలాగ్ చెప్తే ఎట్లా ఉంటది అట్లా. ఇప్పుడు నువ్వు మా అక్క టాప్ నంబర్ 1. అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే ఇంత ఆట తీస్తా. అది కుక్క. వెరీ గుడ్. ఇప్పుడు పండు ముసలావిడ రేపు మప్ప తప్పేమంటది. ఎట్లా చెప్తావు? ఇంకుంటా నడుచుకుంటూ ఎట్లా చెప్తుంది? వద్దు వద్దు ఎక్కువ కష్టపడతావు. ఇవి తినరాలేదు అందుకే కష్టపెట్టట్లేదు. తమన్నా గారు రెడీయా? ఫస్ట్ ఆ డైలాగ్ చెప్పండి. అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే నీ తాట తీస్తా. ఏదో నార్మల్ గా చెప్పమన్నానండి, వీడికి ఇంత కోపం ఏంటి? సరే ఇప్పుడు ఊర్లో ఎవరైనా టపీమని పోతే ఏడుస్తారు. అయ్యా నారాయణే మెత్తగా కూడా వన్నేవాడు కాదేమా ఆయన ఏడుస్తారు కదా. 6 ఏళ్ళలో ఈ డైలాగ్ ఉండాలి. రెడీ ఇగో పోయాడు ఎవరు. అయ్యో అరిస్తే చరుస్తా చరిస్తే కరుస్తా కరుస్తే నీ తాట తీస్తా. నేను పాటోడు పాడమన్నాడు లేదు, ఆ డైలాగ్ లో చెప్పాలి. అయ్యా గట్టిగా ఏడవాలి, ఇంకా అందరు ఏడవాలి.
రెడీ పోయిండు. అయ్యా అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా. లేచి కూర్చుంటాడు. ఏడవాలి ఏడవాలి ఏడు. అరిస్తే చరుస్తా చరిస్తే కరుస్తా కరిస్తే నీ తాట తీస్తా. ఓకే, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన రసం శృంగార రసం. రొమాంటిక్ గా సపోజ్ ఇమాజిన్ యువర్ హస్బెండ్ ఇస్ హియర్ అండ్ మీరిద్దరు ఏకాంతంగా ఒక రూమ్ లో గడుపుతున్నప్పుడు ఈ డైలాగ్ తోని ఆయన ఇంప్రెస్ చేస్తున్నారు. ఎలా? యాక్షన్. అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే నీ తాట తీస్తా. అడ్డే వెరీ గుడ్. ఫైనల్ గా పిన్ని గారు ఓకేనా? మీలో ఒక దయ్యం వచ్చేసింది. ఫస్ట్ మీలో చంద్రముఖి వచ్చింది. చంద్రముఖి ఇప్పుడు నన్ను భయపెట్టాలి. ఆ డైలాగ్ చెప్పి రెడీ. నాకు తెలియదు మీలో దయ్యం ఉందని, నేను అని అంటే సడన్ గా డైలాగ్ చెప్పాలి. ఓకే రెడీ యాక్షన్. బావా అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే నీ తాట తీస్తా. ఇది ఎట్లుందంటే షేర్ ఆటలు నడుపుతారు. అమీర్పేట 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 అమీర్పేట. రెడీ యాక్షన్. అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే నీ తాట తీస్తా. ఎందుకో దున్నపోతు చెల్లు. ఓకే, ప్రతి పదం తర్వాత హచ్ అని తుమ్మండి. రెడీ యాక్షన్. అరిస్తే కరుస్తా హచ్. ప్రతి పదం అంటే అరిస్తే తర్వాత. రెడీ యాక్షన్. అరిస్తే హచ్ కరుస్తా హచ్ కరిస్తే హచ్ చరుస్తా హచ్ చరిస్తే హచ్ నీ తాట తీస్తా. తీస్తావు అరే వెరీ గుడ్. టాస్క్ అయిపోయింది. వింత వింత టాస్క్ చేపించేసాము. ఫైనల్ గా నలుగురు ఇట్లా ఎవరు బాగా చేశారు? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. ఫైనల్ రౌండ్. లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. సో గేమ్ రెడీ. టీమ్ లో ఇద్దరు ఉన్నారు కదా, అక్కడ దూరంగా బాస్కెట్, దూరంగా రింగ్ ఉంది. ఇక్కడ వెనకాల బాల్స్ ఉన్నాయి. ఒకరు వెళ్తారు, ఒకరు వెళ్ళి బాల్ ని తీసుకెళ్లి ఆ రింగ్ లో నిల్చొని టెంకాయని పగల కొట్టడం. ఎలా పగల కొడతారండి? ఇలా మొక్కని ఇలా పెడతారు కదా, ఇలా చేయి పెట్టి 3 సార్లు తిరిగారు అక్కడనే ఆ రింగ్ లో. 3 సార్లు తిరిగిన వెంటనే ఈ బాల్ ని ఆ బుట్టలు వేసేయాలి. పడింది లేకపోతే లేదు, తిరిగి వచ్చేయండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, ఇంకోరు పరిగెడతారు. 90 సెకండ్స్ తర్వాత ఆ బాస్కెట్ లో బాల్స్ ఎవరైతే ఎక్కువ వేస్తారో, ఏ టీం అయితే ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్నర్. ఆల్రైట్, ఫస్ట్ రౌండ్ ఎవరు గెలుచుకున్నారు? మీరే. కాబట్టి వీళ్ళతో కాకుండా వాళ్ళతోనే. రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెయ్యి స్ట్రైట్, చెయ్యి స్ట్రైట్. మళ్ళీ 3 సార్లు. 1 2 3. రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస రెడీ. సో అట్లా 90 సెకండ్స్ అయిపోయాయి. రచ్చ చేశారు. ఎన్ని వేసారు మొత్తానికి? 1 2 3. కానీ ఇది వీళ్ళ స్కోర్ కాదు, నా స్కోర్. గట్టిగా చెప్పట్లు. సో మొత్తానికి సరే, గేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేయడానికి ఆ రింగ్ లో ఒకటి మీరు వేస్తారు, అది మీరే వేస్తారు, నేను కాదు కదా. సో మీ స్కోర్ ఒకటి చూద్దాం. వాళ్ళు రింగ్ లో గానీ బాస్కెట్ లో గానీ 2 వేసారు అనుకోండి, మీరే గెలుస్తారు. ఆల్రైట్, మీ టార్గెట్ 2. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ,
వెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ డేట్ రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో ఆరాటాలు రెడీ రాజహంస 7 వారాల పూలు రెడీ సో మొత్తానికి వీళ్ళు కష్టపడి నేను వేసింది కాకుండా మీరు ఒకటేసారు అండ్ మీరు కూడా ఒకటేసారు కానీ మీరు రింగ్ లోపటేసారు కానీ వీళ్ళు బాస్కెట్ లోపటేసారు కాబట్టి కంగ్రాచులేషన్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ ఫర్ గిఫ్ట్ కంగ్రాచులేషన్ సూపర్ మంచిర్యాల్లో సూపర్ ఎపిసోడ్ అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి ప్రతిరోజు 6 to 6:30 ఆర్ ఈటీవీ ఆడాల మజా ఖాన్ కూడా వచ్చేస్తారు రేపు కొత్త ప్లేస్ కొత్త ఆడియన్స్ తోని మళ్ళీ మీ ముందుంటాడు ఈ రవి గాడు మళ్ళీ రేపు కలుసుకుందాం లేని బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్ తప్పు చేసావు దేవసేన నన్నే నరుకుతావు బాబు తప్పు చేసావు దేవసేన నువ్వు ఎలుకల్ని దోమల్ని సంపరికి రాలే తప్పు చేసావు దేవసేన ఆడవాళ్ళ మీద చేయేసి